ముదురుతోంది. చెన్నై మెరీనా బీచ్లో హై టెన్షన్ నెలకొంది. వారం రోజులుగా జరుగుతున్న జల్లికట్టు దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. వందల సంఖ్యలో మోహరించిన పోలీసులు మెరీనా బీచ్ను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. దీంతో మెరీనా బీచ్ చాలా వరకు ఖాళీ అయింది. అటు బీచ్ బయట జల్లికట్టు మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. जी रोनाल्ड यार जी ఆందోళనకారులను బలవంతంగా అక్కడి నుంచి తరలిస్తున్నారు పోలీసులు. పలువురిపై లాఠీ చార్జ్ చేయడంతో గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్లలో ఆసుపత్రికి తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. జల్లికట్టుకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలను అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల బాష్పవాయువును కూడా ప్రయోగించారు. అటు తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మధురై జిల్లా అలంగనర్లూరు ప్రజలు రోడ్లపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. జల్లికట్టు క్రీడకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఆర్డినెన్స్ తెస్తే సరిపోదని జల్లికట్టు క్రీడపై చట్టం తేవాలని పట్టుబడుతున్నారు. మధురై పట్టణంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆందోళనకారులపై లాఠీ చార్జ్ చేసి చెదరగొట్టారు. మెరీనా బీచ్లో జరుగుతున్న ఆందోళనలపై తమిళనాడు ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉద్యమం విద్రోహ శక్తుల చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించింది. అయితే డీఎంకే మాత్రం ప్రభుత్వంపై మండిపడుతోంది. తమిళనాడు ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని, అందుకే జల్లికట్టు ఉద్యమం ఉధృతమైందని విరుచుకుపడింది డీఎంకే. ఇప్పటికే జల్లికట్టుపై ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. నిన్న కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టును జరుపుకున్నారు తమిళులు. ఇక ఆర్డినెన్స్ స్థానంలో జల్లికట్టు బిల్లును ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. జల్లికట్టును ఆడేందుకు చట్టం తీసుకొస్తామని ఇప్పటికే సీఎం పన్నీర్ హామీ ఇచ్చారు. అయినా ఆందోళనకారులు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. వారం రోజులుగా బీచ్లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను ఆందోళనలను అడ్డుకున్నారు పోలీసులు. ఇప్పటికే సగం మంది ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు. ఓవైపు వేలాది మంది ఆందోళనకారులు, మరోవైపు వందల సంఖ్యలో పోలీసులు. పోటాపోటీ మోహరింపులతో మెరీనా బీచ్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు విద్యార్థులంతా లేచి నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించారు. అయినా వెనక్కు తగ్గని పోలీసులు ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు ప్రభుత్వ తీరును విద్యార్థులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలీస్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మెరీనా బీచ్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. బీచ్కు వెళ్లే అన్ని రోడ్లను బ్లాక్ చేశారు. బీచ్ వైపు ఏ ఒక్కరిని అనుమతించడం లేదు. బీచ్ దగ్గరకు పోలీసు వాహనాలు, అంబులెన్స్లను తరలిస్తున్నారు. అయితే పోలీసుల చర్యలపై విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు. పోలీసులు లోపలికి రావడంతో సముద్రం వైపు వెళ్లిన విద్యార్థులు చెయ్యి కలిపి గొలుసుకట్టుగా మారారు. కొందరు సముద్రంలోకి దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమను బలవంతంగా తరలిస్తే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తున్నారు ఆందోళనకారులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు కూడా విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు దిగారు. ఇప్పటికే జల్లికట్టుపై ఆర్డినెన్స్ ను తీసుకొచ్చింది ప్రభుత్వం. నిన్న కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టును జరుపుకున్నారు తమిళులు. ఇక ఆర్డినెన్స్ స్థానంలో జల్లికట్టు బిల్ను ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఇప్పటికే మెరీనా బీచ్ మొత్తం పోలీసుల ఆధీనంలోకి వెళ్ళింది. ఇక అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, మెరీనా బీచ్ లో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఉదయం నుంచే కూడా భారీ బలగాలు అక్కడికి చేరుకుని వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ విద్యార్థులు ఏమాత్రం అక్కడి నుంచి కదలడం లేదు. పైగా పోలీసులు వచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా జనగణమన పాడుతూ అరెస్టుకు అవకాశం లేకుండా చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు విద్యార్థులందరూ కూడా సముద్రం వైపుకు వెళ్లి ఒకరికొకరు కలిసి ఆత్మహత్య చేసుకుంటాం తప్ప తమను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నాల్ని ఏమాత్రం కూడా మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఆందోళన రూపంలో ఆందోళనకారుల్లో విద్రోహ శక్తులు కొంతమంది చొరబడ్డారు. విద్రోహ శక్తులుగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి ఖాళీ చేయించాలని చెబుతున్నటువంటి మాటలను ఒక్కసారిగా విద్యార్థులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా గాంధీ పద్ధతిలో ఆందోళన చేస్తున్న తమను విద్రోహ శక్తులతో పోల్చడం తమిళనాడు ప్రభుత్వానికి ఏమాత్రం సబబు కాదంటూ వారంతా ఆందోళన మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడికి మెరీనా బీచ్ కి మరికొంతమంది విద్యార్థులు కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు ఎక్కడికక్కడ వారందరినీ కూడా కట్టడి చేస్తూ అడ్డుకుంటున్నప్పటికీ కళాశాలలు ఇవాళ నుంచి కూడా అన్ని కళాశాలకు సెలవులు రద్దు చేసి యథావిధిగా కళాశాలలు పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా కళాశాలలోనే విద్యార్థులందరూ కూడా దీక్షలకు సిద్ధమవుతూ ఉన్నారు. మొత్తం మీద మెరీనా బీచ్ లో ఒక ఉద్రిక్త వాతావరణం కనబడుతోంది. భారీ పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని బాష్పవాయువులు చేస్తూనే మరోవైపు లాఠీ చార్జీలు కూడా జరుగుతున్నాయి. మరోవైపు మదురైలో కూడా జల్లికట్టు ఏర్పాట్లు ఓవైపు జరుగుతూనే శాశ్వత ప్రాతిపదికన ఒక చట్టాన్ని తీసుకురావాలంటూ మదురైలో కూడా ప్రజా సంఘాలు కావచ్చు విద్యార్థులంతా అక్కడ కూడా ఆందోళన చేస్తున్నారు. జల్లికట్టు ఉద్యమంలో విద్రోహ శక్తులు చేరాయని ప్రభుత్వం అంటోంది. అక్కడి ప్రభుత్వం దీనికి సంబంధించి వాళ్ళ స్పందన ఎలా ఉంది? అదే మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు చెప్తున్నారు తమ సాంప్రదాయాల కోసం రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉంటే దానికి మద్దతు చెప్పాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా తమపై నిందలు వేయడం విద్రోహ శక్తులకు ఏమాత్రం అవకాశం లేదు. శాంతియుతంగా చేస్తున్నటువంటి ఆందోళన ఈ విధంగా ఏదో ఒక సాకు చూపి ఇక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి నుంచి కూడా శాశ్వత ప్రాతిపదిక కోసం తామంతా కూడా పట్టుబడి ఆందోళన చేపడుతుంటే కేవలం ఆ ప్రయత్నాలతోనే ఇక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మాకు కావాల్సిన పరిష్కారం దీనిపైన ఒక చట్టబద్ధత, ఒక చట్టాన్ని తీసుకురావాలి. కేవలం ఇవాళ అసెంబ్లీలో ఒక తీర్మానం కోసం పెట్టినప్పటికీ అది పూర్తిగా ఎప్పటికీ కార్యరూపం దాలుస్తుంది. అప్పటి వరకు కూడా ఆందోళన చేపడతామని వారంతా కూడా అక్కడ కూర్చున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చేసినటువంటి ప్రకటన పూర్తిగా కూడా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసన దీక్షలు మరిన్ని కూడా పెంచుతామని వారంతా కూడా చెప్తున్నారు. ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనను డిఎంకే కూడా కొట్టిపడేస్తుంది. ఇప్పటికే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఆందోళన కావచ్చు జల్లికట్టును ఆర్డినెన్స్ తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కేవలం ప్రజల ఆందోళనతోనే కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి ఒక ఆర్డినెన్స్ కు ఆమోదానికి తెలిపితే ప్రభుత్వం పూర్తిగా కూడా వైఫల్యం చెందిందని డిఎంకే విద్యార్థులందరికీ కూడా మద్దతు పలుకుతూ ఇవాళ నుంచి విద్యార్థులు చేపట్టేటువంటి ఈ నిరసన దీక్షలకు తాము కూడా మద్దతు పలుకుతామని ఇప్పటికే డిఎంకే కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. రైట్, థ్యాంక్ యూ మురళి.